నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీట్ కాగలగడం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని కానీ రేట్లను కానీ మీట్ కాగలిగేట్టు చేయగలగడం ముఖ్యమా అంటే రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచే చూస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన విద్య, వైద్యం ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం. మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అందులో విద్యా, వైద్యం కాస్ట్లీ అయ్యాయి కాబట్టి ఈ మూడు ఎవరికైనా ఖచ్చితంగా అవసరం ఉండేటివి కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము. ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. పోర్ట్ బేస్డ్ ఎకానమీ సార్, ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం. సార్, సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు జగన్మోహన్ ప్రభుత్వం అనేటువంటిది డే 1 నుంచి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. నేనైతే అదే పొజిషన్లో ఉంటే సంపద సృష్టించి అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తానన్నటువంటి ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే చెప్తున్నారు. అభివృద్ధి మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అడగాల్సింది ఆయన్ను. నిజంగా అప్పులు చేసేసి శ్రీలంకన్ చేశాడన్న వ్యక్తి ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాది 70,000 కోట్లు అవుతుంటే వీటికి ఆయన 1,50,000 కోట్లు ఈరోజు తెచ్చి పెడతానంటుంటే అది ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇవి చేయాలంటే ఇది మరి శ్రీలంక ఇంకేమవుతుంది అనుకోండి. అర్బన్ పీపుల్లో ముఖ్యంగా వారు చెప్పిన దాని ప్రకారం అర్బన్ పీపుల్ అంటే మేము పన్నులు కడుతూ ఉంటే దాన్ని తీసుకువెళ్ళి రూరల్లో ఉన్న ప్రజలకి స్కీముల పేరుతో పనిచేస్తున్నారన్న ఒక అసంతృప్తి కానీ విమర్శ కానీ, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది వీళ్ళు తయారు చేసిన ఆరోపణే తప్ప పెద్ద ప్రజలు అట్లా అనుకుంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే అర్బన్ వాళ్ళకు వేసిన ట్యాక్స్ ఏందో నాకు అర్థం కావట్లా. ఎక్కువ ట్యాక్స్ అనేది ఏముందో అర్థం కావట్లా. వీళ్ళు దుష్ప్రచారం చెత్త పన్ను అనేది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ చిన్న ఇది నామినల్ దాన్ని. అది కూడా మళ్ళీ అక్కడే స్పెండ్ చేసేది అక్కడే చేస్తారు. అమ్యూనిటీస్ పెరుగుతున్నాయి. అది కాక వీళ్ళని పెనలైజ్ చేసింది ఏదీ లేదు. ఈ మిత్ క్రియేట్ చేస్తున్నది ఫాల్స్ ఈ ప్రాపగాండా చేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది. అపోజిషన్ పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. రిపీటెడ్గా ఒకటే అనడం, ఒకటి అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మిత్, అబద్ధం కూడా అది. సార్, ఏపీలో కులాల వారీగా రాజకీయ పార్టీలు చీలిపోయాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్తోనే ఉందంటారు. వైసీపీకి ఏమైనా వస్తుందా? ఆ సామాజిక వర్గం నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏపీ కులాల పరంగా చీలిపోయింది నేను అనుకోవట్లేదు. కులాల పరంగా వాళ్ళు చీల్చుకున్నారు. తన వరకు అది చంద్రబాబు తనకు తాను చేసుకున్న వాటెవర్ పొరపాటు అని ఇంకోటి దాంట్లో ఇరుక్కుపోయాడు. ఆ కుల చట్టంలో ఇరుక్కుపోయి ఆయన సఫర్ అవుతున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కులాలకు అతీతంగానే వ్యవహరిస్తుంది. కులాలకు అతీతంగా వ్యవహరిస్తోంది కాబట్టే మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ మిగిలినవి కానీ అన్నిటికీ అతీతంగా అందరికీ అందుతున్నాయి. దాంట్లో అన్ని సామాజిక వర్గాలు తీసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గాలకు పోతున్నాయి, కమ్మ సామాజిక వర్గాలకు అందరికీ పోతున్నాయి. ఆ ఫిగర్స్ అన్నీ కూడా దానికి అందరికీ తెలిసినవే, ఓపెన్ డొమైన్లో ఉన్నవే. పాయింట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కులాల పరంగా లాగ్గలమేమో చూస్తున్నారు. అండ్ అది దానివల్ల ఫలితం ఉండదు అనేది రుజువైన వాళ్ళకి అర్థమవుతున్నట్లే ఇంకా దాంట్లోనే కొట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే కులపరంగా లేదు, కులాలకు అతీతంగా ఉండే పార్టీ. పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి ముద్రగడని తీసుకొచ్చారని అంటే ఎవరిని ముద్రగడ గారినా? ఆయనకు నచ్చి జాయిన్ అవుతారన్నారు, వచ్చారు, చూశారు. ఆయన కూడా చూసినట్టున్నారు. అటు చూశారు, ఇటు చూశారు, అక్కడున్న ఫాల్స్ ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత ఇక్కడ ఒక నిజాయితీపరుడైన నాయకుడు ఉన్నాడే గమనించాడు. తను చెప్పింది చేస్తున్నాడు. ఇంతగా డిస్పైట్ పవన్ కళ్యాణ్ తరపునే మొత్తం కాపులు ఉన్నారనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఉన్నా, విచ్ ఈజ్ రాంగ్, అది కూడా రాంగ్ ఉన్నప్పటికీ ఏమాత్రం చెక్కు తెలియకుండా అంత సంక్షేమం వాళ్ళకి ఇవ్వాల్సిందంత పూర్తి ఇస్తున్నాడు అనేది చూసిన తర్వాత ఆయన కాపు సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని గుర్తించి ఆయన వచ్చారు. మీరంతా లైట్గా తీసుకున్నా మీరు మీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ఆయన సామాజిక వర్గం నాయకుల నుంచే పవన్ కళ్యాణ్ మీద విమర్శల్లో దాడి చేయించడము ఇలాంటివన్నీ చూడట్లేదు. ఏం మిగిలిన వాళ్ళు మాట్లాడుతుంటారంటే దానికి సెన్సిటివ్ రియాక్ట్ అవుతారని. ఈ కల్చర్ అలవాటు చేసింది చంద్రబాబు నాయుడే. అంటే ఒక రాజకీయ నాయకుడు కులాలకు అతీతంగా కాకుండా ఏ కులం వాళ్ళకు ఆ కులం వాళ్ళతో పెట్టి కొట్టించడం అనే ఈ ట్రెడిషనో కన్వెన్షనో మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. సహజంగా దానికే అలవాటు పడిన వాళ్ళు రాజకీయం మేము మాట్లాడినా పవన్ కళ్యాణ్ మీద కాపు నాయకుడు మాట్లాడినా సేమ్ ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఒక పెడార్థం తీస్తారేమనే ఉద్దేశంతో కొంతమంది కనపడొచ్చాము, దాని మీద మాట్లాడచ్చు. రెండవది కాపుల్లో చీలిక తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సహజంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ నాయకులు వాళ్ళు కొంచెం రియాక్ట్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను, ఈ రోజు కూడా పోనీ ఆ సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ సీట్లు ఇచ్చారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే.
కూటమి మొత్తం కలిసి కూడా ఇవ్వలేకపోయింది, దాంట్లో పోటీ పడలేకపోయింది. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది మేము చేస్తున్నాము, ఏదైనా ఓట్స్ వస్తాయా రావా అనేది సంబంధం లేకుండా మా క్యాస్ట్ అని చెప్పి వాళ్ళని ముంచే ఇది వాళ్ళు చేస్తున్నారు, అటువైపు వాళ్ళు వాడుకుంటున్నారు, ముంచుతున్నారు.